హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా మనవడు క్యారెట్ హల్వా చేస్తా అని రెడీ చేస్తున్నాడు. ముందుగా క్యారెట్లు తీసుకుని పొట్టు తీసేసుకోవాలండి. ఇలా శుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమాలి. కొబ్బరి తురిమినంటే క్యారెట్లను కూడా ఇలా తురుముకోవాలి. తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇంత చక్కగా తురుముతున్నాడో చూడండి, ఎంత శ్రద్ధ, చక్కగా అన్నీ నీట్గా చేస్తున్నాడు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేయాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత మనము తురిమిన కొబ్బరి తురిమినట్టుగా తురిమాం కదా క్యారెట్, ఆ క్యారెట్ తురుము అందులో వేసేసేయాలి. వేసి ఒక 10 నిమిషాలు వేగనియాలి. మంచిగా అడుగంటకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత కొంచెం రెడ్డిష్ రావాలి. వేగిన తర్వాత మళ్ళీ పక్కన ఒక గిన్నె పెట్టుకొని పాలను కాగబెట్టాలి. ఆ పాలు చాలా చిక్కగా అయ్యే వరకు కాగబెట్టాలండి. చాలా చిక్కగా కావాలి. తర్వాత యాలక్కాయ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం షుగరు ఎక్కువ పట్టదు, తగినంత షుగరు గ్రైండ్ చేసుకొని అది కూడా వేసేసాడు. చూడండి, అది కూడా వేసేసాడు. ఆ తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు అటు ఇటు కలుపుతూ దాని దగ్గరికి వచ్చే వరకు, నెయ్యి తేరే వరకు వేయించుతూనే ఉండాలి. కొంచెం రెడ్డిష్ రావాలి. అది కలిపేస్తున్నాడు చూడండి, మంచి రెడ్డిష్ రావాలి. ఆ రెడ్డిష్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి అలా. ఆ తర్వాత మళ్ళీ ఆ పాలని, చిక్కగా అయిన ఆ పాలని అందులో పోసేస్తున్నాడు. కాగబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పాలను అందులో పోసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు వేయించుతూనే ఉండాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు అది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ ఇంకో కలర్ మారాలన్నమాట. కలర్ మారేంత వరకు మనం దాన్ని వేయించుతూనే ఉండాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ వచ్చింది కదా. ఈ ప్రాసెస్ అంతా ఒక పావు గంట పట్టిద్దిలేండి. పావు గంట ఏంటి, 20 నిమిషాలు పట్టిద్ది మంచిగా. మళ్ళీ మనకు దీంట్లో వేయడానికి బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిసు ఇలా ముక్కలు చేసుకోవాలి. చూపిస్తున్నాడు చూడండి, ఎలా చూపిస్తున్నాడో. ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. వేయించి వేసేస్తున్నాడు. ఇంకా అందులో వేసేయాలి. వేసేసాడు. ఇంకొక 5 మినిట్స్ వరకు వేగనీయాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత చూడండి, అయిపోయింది. ఇంకా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఓకే అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.